పిల్లలకి ఫ్యూచర్లో ఎంత టార్గెట్ పెట్టుకున్నారు శిశు మరణాలు తగ్గించడానికి? అంటే ఇప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లలు శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. అది 2000 కాదు 20,000 దీనికి 2020కి 2020కి అది మేము 30% తగ్గించాలని మేము అనుకుంటున్నాం. దాని గురించి అందరికీ మేము 2 సంవత్సరాల లోపు పిల్లలు తల్లుల అందరికీ జాగ్రత్తలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటో గ్రేడు తప్పనిసరి బరువు చూపించుకుని బరువు వయసు తగ్గ తున్నాడో లేదో వాళ్ళకి తెలియజేస్తూ లేదండి అందరికీ తల్లుల సమావేశాలు ఇచ్చేస్తామండి. ప్రతి ఒక్క నెలలో ఏదో ఒక రోజుని వాళ్ళు తల్లుల సమావేశం ఏర్పరుస్తారు. అంతా THR వాళ్ళకి NHD జరిగిన రోజున కూడా తల్లులు వస్తారు. అప్పుడు కూడా వాళ్ళకి నెలకు ఒక ఐటెం లెక్క చెప్తారు. ఇది తర్వాత ఈ పిల్లలందరికీ బరువులు దూచి ఇదిగో మీ పిల్లడు ఈ గ్రేడ్లో ఉన్నాడు ఈ గ్రేడ్లో ఉన్నాడు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాళ్ళకి సలహాలు ఇస్తామండి. ఇక సలహాలు ఇచ్చి ఏమైనా ఇంకా బాగా సివియర్గా ఉన్నట్లయితే రిఫరల్ చేయిస్తామండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మందులు వాడుతూ దానికి తగ్గ ఆహారం పెడుతూ చేయమని. ఒక్కసారి అనారోగ్యం గురైన బిడ్డ అయితే సరిగ్గా గ్రేడ్ తక్కువగా ఉన్నట్లయితే ఆహారం ఒక్కసారి తినలేడు కాబట్టి కొంచెం కొంచెం పెడుతూ డాక్టర్ ఇచ్చిన సలహాల ప్రకారం మందులు వాడుతూ ఈ విధంగా చేసి గ్రేడ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు. తర్వాత వాళ్ళకి శుభ్రతలు కూడా పాటించమని చేతులు గట్ట కడగమని గోర్లు గట్ట తీయమని పరిసరాల శుభ్రత కూడా వాళ్ళకి చెప్పడం తల్లులకి బిడ్డకు కూడా ఆ విధంగా తయారు చేయమని చెప్పడం గట్ట చేస్తామండి. అదే తల్లులకి కూడా గర్భిణీశ్రీ ముఖ్యంగా గర్భిణీశ్రీ అంటే గర్భవతుల మరణాలకు కూడా తగ్గించాలని గర్భవతిగా ఉన్నదని తెలిసిన వెంటనే 3వ నెలలో మాకు అంగన్వాడీ సెంటర్లో నమోదు చేస్తుంది. నమోదు చేసిన దగ్గర నుంచి తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్తాం. హెల్త్ చెకప్ చేయించుకోమని ఏఎన్ఎం దగ్గర నమోదు చేయించుకున్న తర్వాత హెల్త్ చెకప్ చేయించుకుని TT ఇంజెక్షన్ తర్వాత ఐరన్ మాత్రలు బలహీనం ఉన్నా లేకపోయినా సరే ఐరన్ మాత్రలు కంపల్సరీ 90 ఫస్ట్ ఇచ్చేవారు ఇప్పుడు 100 ఇస్తున్నారు. అవి తప్పనిసరి వాడాలని చెప్తాం. కొంతమందికి వాంతులు గట్ట అయినట్లయితే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత అద్దె వేసుకుని పడుకోమని కూడా వాళ్ళకి సలహా చెప్తాను. ఆ విధంగా ఉంటే వాళ్ళకి వాంతులు గట్ట అవ్వకుండా ఉంటున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా వాళ్ళకి బలం చేకూరుతుందని చెప్తున్నాం. తర్వాత పోషక విలువలు అంటే పెద్ద కాస్ట్లీ పోషకాహారం అంటే కాస్ట్లీ ఏమి కాదు. మనకు లోకల్లో దొరికినవే తక్కువ రేటుతో ఉన్నవన్నీ ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు చేప మాంసం పళ్ళు అయితే సీజనల్గా వచ్చిన పళ్ళు అన్నీ జామి బొప్పాయి ఎవరు తినలేండి. ఆ నమ్మకం వాళ్ళకి లేదు బొప్పాయి తింటే అబార్షన్ అవుతుంది అని. గుడ్డు జామి మరి దానిమ్మ బత్తాయి సీతాఫలం ఇలాగ పళ్ళు దొరికినవన్నీ అరటిపండు ఇవన్నీ తినమని వాళ్ళకి చెప్తామండి. మా భోజనం చేసిన తర్వాత ఆకుకూరలు పప్పు దినుసులు చేప మాంసం ఇవన్నీ తర్వాత తేలిక పట్టే పనులే చేయమని చెప్తాం. తర్వాతనేమో మధ్యాహ్నం 2 గంటలు విశ్రాంతి తీసుకోమని విశ్రాంతి తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నట్లయితే కొంతమంది అత్తగారు మా భర్తలు కూడా మీరేం పని చేయకుండా ఇలాగ ఉంటామంటే వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే చక్కటి బిడ్డ పుడతాడని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ చెప్తూ భార్యకి సహకరించేటట్టు మేము చేస్తున్నామండి. తర్వాత అంగన్వాడీ ఇవన్నీ తింటూ అంగన్వాడీ సెంటర్లో ఇచ్చిన పోషకాహారం కూడా తప్పనిసరి తినాలని కూడా వాళ్ళకి చెప్తున్నాం. ప్రతి నెల బరువు కూడా తను చూపించుకోమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు తను గర్భంతో ఉండేటప్పుడు బరువు కంటే 12 కేజీల బరువు తను 9వ నెల వచ్చేటప్పటికి పెరగాలి. అలా ఉన్నట్లయితే బిడ్డ కడుపులో ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్కని వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. వాళ్ళు పలానా నెలలో డెలివరీ అవుతుందండి ఆ డేట్ కూడా ఈమెకి తెలియాలి గర్భిణీకి. నేను నెలలోనే ఎన్నో తారీఖుని నేను డెలివరీ అవుతాను అనే విషయం కూడా తెలియాలి. కొంతమంది డబ్బులు ఇప్పుడు ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అవ్వాలని చెప్తున్నామండి.